మన సమాజంలో పెళ్ళి అంటే పవిత్ర బంధం. అగ్నిసాక్షిగా 7 అడుగులు వేసి జీవితాంతం ఒకరిని ఒకరు తోడుగా ఉండాలనే ప్రయాణం. కానీ కొన్ని ఘటనలు చూస్తే ఈరోజు చెప్పబోయే కథ విన్నాక ఇలా కూడా జరుగుతుందా అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతానికి చెందిన లచ్చయ్య, భాగ్యం దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. వీళ్లకు 5 కుమార్తెల తర్వాత చివరగా ఒక కుమారుడు. అతని పేరు అంజయ్య. పేదరికంలో పెరిగిన అంజయ్య చదువుకొని మంచి జీతం గడపాలని కలలు కన్నాడు. కాలేజీ రోజుల్లో శిరీష అనే యువతితో పరిచయం. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వాళ్ళు కావడంతో ఇంట్లో పెద్దగా అభ్యంతరం లేకుండా సింపుల్గా పెళ్లి జరిగింది. కొన్నేళ్లలో 2 కుమార్తెలు కూడా జన్మించారు. ఇంటి పరిస్థితి క్లిష్టంగా మారడంతో అంజయ్య దుబాయ్ వెళ్ళి పని చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్య, పిల్లలు బాధ్యతలు తండ్రి లచ్చయ్యకు అప్పగించి అంజయ్య విదేశాలకు వెళ్ళాడు. మామ కోడల మధ్య ప్రమాదకరమైన మార్పు. చూడండి, ఇంట్లో మామ కోడలు మాత్రమే ఉండడం, పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఇద్దరి మధ్య చనువు పెరగడం మొదలైంది. అనారోగ్యం సమస్యతో లచ్చయ్య కోడలికి ఎక్కువ కేర్ తీసుకోవడం, అది క్రమంగా తప్పుదారి పట్టింది. భార్యను కోల్పోయిన వృద్ధుడు, భర్త దూరంగా ఉన్న యువతి, ఈ కలయిక ఒక ఘోరమైన తప్పుకు దారితీసింది. క్రమంగా మామ కోడల మధ్య అనైతిక సంబంధం ఏర్పడింది. దుబాయ్ నుంచి వచ్చే డబ్బులతో ఇల్లు, భూములు కొనుగోలు చేస్తూ వాళ్ళు తమ తప్పు జీవితాన్ని కొనసాగించారు. ఈ అక్రమ సంబంధం 5 ఏళ్ళు కొనసాగింది. లాక్డౌన్ సమయంలో అంజయ్య స్వదేశానికి తిరిగి వచ్చాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించి అనుమానం పెరిగింది. ఒకరోజు పొలంలో పంపు సెట్ రూమ్ దగ్గర భార్య తన తండ్రిని చూడరాని స్థితిలో చూసి అంజయ్య పూర్తిగా కూలిపోయాడు. తనేం తప్పు చేయలేదని, తన మామే తనకి చేతబడి చేసి లొంగపరుచుకున్నాడనేసి అంజయ్యకు అబద్ధం చెప్పింది. కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన లచ్చయ్య తన కోడలతో కలిసి అంజయ్యను శాశ్వతంగా తొలగించాలనేసి నిర్ణయించాడు. కిరాయి హంతకుడితో డీల్ చేసి అంజయ్యను మోసం చేసి కాలువ వద్ద హత్య చేశాడు. మృతదేహం లభ్యమైన తర్వాత పోలీసుల విచారణలో అన్ని ఆధారాలు బయటపడ్డాయి. సో చివరికి కోర్టు లచ్చయ్యకి అండ్ కిరాయి హంతకులకు 15 ఏళ్ల జైలు శిక్ష మరియు శిరీషకు 2 ఏళ్ల శిక్ష తీర్పు వెలువడించింది. చూడండి, ఈ ఘటన వల్ల ఒక విషయం చెబుతుంది. అక్రమ సంబంధాలు ఇప్పటికైనా నాశనమే. అబద్ధాల మీద జీవితం ఎక్కువ కాలం నిలబడదు. చట్టం నెమ్మదిగా నడిచినా న్యాయం మాత్రం తప్పదు. సో if you like, please subscribe and share to my channel. Thank you.